శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2 అని చెప్తున్నారు సార్. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకెళ్తుంది అని చెప్తున్నారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడే దాని యొక్క తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇది చూస్తే సెకండ్ ప్లేస్‌లో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కంపెనీస్ మెట్టల్ అవ్వచ్చు, లేకపోతే లూలు మాల్ లాంటి కొన్ని కంపెనీస్ కూడా వస్తున్న పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి ప్రజలకి? అంటే 2 వేర్వేరు స్టేట్మెంట్‌లు. వీళ్ళేమో దీనికి సంబంధించి దేశంలోనే 2 వృద్ధి రేట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉందని చెప్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతుందంటారు. మీ విశ్లేషణ ఏంటి? మీరేం చెప్తారు సార్ దీని గురించి? స్వతంత్ర మీడియా ప్రజలకు అవసరం అనిపిస్తుంది ఒకసారి. హ్మ్. పైగా ప్రజల్లో కూడా ఆలోచన వివేక శక్తి ఉంది. కానీ కొలగజ్జి మతపిచ్చి మరియు రాజకీయ నాయకుల సైకో ఫ్యాన్సీ, సినిమా ఫ్యాన్సీ అన్నిటి వల్ల, సైకో ఫ్యాన్సీల వల్ల అద్భుతమైన యువతరాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, వాళ్ళ గ్రోత్ రేట్లో ఈ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇట్స్ రైట్, యూ షుడ్ అప్రిషియేట్. సస్టైనబుల్ గ్రోత్ ఇండెక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ద నెక్స్ట్ 5 years వీ నీడ్ టు హ్యావ్ దట్ అండి. అది ఇంతకుముందు కూడా ఒకప్పుడు డబుల్ డిజిట్లో కూడా గ్రోత్ రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఓకే. డబుల్ డిజిట్లో. ఇవాళ సరే 8%, 8.21 అది ఇప్పుడు అది ఇవాళ దాన్ని అభినందిద్దాం. దీన్ని డెఫినెట్గా దాన్ని ఇప్పుడు అప్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎంతగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 14-15 లక్షల కోట్ల అప్పులు అన్నీ తప్పు సమాచారం ప్రజలను రెచ్చగొడటానికి. వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అన్నారు. కానీ పెరిగిపోయింది కదా. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో 1 లక్ష కోట్ల పైన అప్పు మొదలుపెట్టారు. ఇవాళ అప్పు లేకపోతే పరిస్థితి. ఎందుకంటే ప్రీబీస్ ఆపన్నులకు సాయం చేయాలి, కానీ ఓట్ల కోసం ప్రతి ఓటుకు అప్పనంగా పంచిపెట్టేయటం వీళ్ళ తాతగారి జాగీర్లాగా, ఈ రాజకీయ నాయకు సొత్తులాగా అయిపోయింది. ఆపన్నులకు అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి, వికలాంగులకు అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి. కానీ స్కీములు ఇంకెందుకంటే చెప్పడం మనం లక్ష ఏంటిది సూపర్ 6 కాదు, ఇంకా దాని బదులు ఇంకా దానితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కూడా 82. అందుకని ఇది తప్పండి. ఇది సరే. మీరు ఇంకేమన్నారు? లులు మాల్ వచ్చిందా? ఏందండి అదే? మిత్తల్ కంపెనీ. వత్తనా లులు మాలా? మీరు హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడన్నా? హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో అక్కడ మంజీరా మాల్ అని క్లోజ్ చేసిన మాల్ ఓపెన్ చేసి దాంట్లో లులు మాల్ అని పెట్టారు. లులు మాల్లో పనిచేసే వాళ్ళని చాలామంది ఒకసారి అడిగాను ఎవరంటే, వాళ్ళు కేరళ నుంచి వచ్చారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళు 90% మంది ఉన్నారు. వాళ్ళు జీతాలు ఎంత ఇస్తారని అడిగాను. 15,000 రూపాయలు రూముల్లో పెట్టి అన్నం పెట్టి కూడా చిన్న చిన్న కుపాల్లో పెట్టి కూడా ఉన్నాళ్ళు ఉన్నారంట పైన. మరి నాకు తెలుగు వాళ్ళు దాంట్లో 5-10% కనిపించలేదు. సరే, రులుమాల్లో పెట్టి వీళ్ళు చేసి దేశ సేవ ఏంటి అనుకున్నా. దేశ సేవ అంటే అక్కడ సరుకులు అక్కడెక్కడ తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు. నేను అంటున్నాను అదొక ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది? ఎంప్లాయ్మెంట్ కాదండి, సస్టైనబిలిటీ కానీ మన గ్రోత్ కానీ ఉత్పత్తులు కానీ ఎలా పెరుగుతాయని. ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళ కోసం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లేదా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెందిన అద్భుతమైన ల్యాండ్, 14 ఎకరాలు, 1 ఎకరం వీళ్ళు పెట్టే మాలకి. వీళ్ళు పెట్టే మాలంట. దానికోసం దాన్ని గవర్నమెంట్కి బదలాయించుకుని అది కనీసం ఇవాళ దృష్టిలో దాన్ని మరి ఎకరం 70 కోట్లు ఉంటుంది, 100 కోట్లు తెలియదండి. 1000 కోట్లు పైన చేసేదాన్ని 1500 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. దాన్ని తీసుకుని లులు మాల్కి ఇచ్చారంట. లీజ్ కంట 99 సంవత్సరాలు లీజ్ అంట. ప్రతి 10 సంవత్సరాలు 10% పెరుగుతుందంట. మీరు లీజు ఇప్పుడు ₹1 కోటి అనుకోండి, ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాలు తప్ప 99 అంటే 2124. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఏజ్ చెప్పుకున్నాను మీ మాట ఎందుకు? 2124 సంవత్సరాలకు లీజ్ అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అంటున్నా. అప్పుడు నేను చచ్చిపోతాను కదా సార్. ఎందుకు చచ్చిపోతారు? ఇప్పుడు వాళ్ళు 99 సంవత్సరాలకి ఇచ్చేస్తాండి, మీరు ఎందుకు చచ్చిపోతారు? అందుకని నాకు అర్థం కావట్లేదు. 2124 సంవత్సరానికి 10 సార్లు 10% అంటే వాళ్ళు ₹1 కోటి లీజ్ అనుకోండి, ఉజ్జాయింపుకి చెప్తాను సార్, ఓన్లీ ఉదాహరణకు 2,60,00,000 అవుతుంది దాన్ని కాంపౌండ్ చేసుకుంటే. ఓకే. చిల్లర ఏంటి 2124 సంవత్సరాలకి అంతేనా పెరిగేది? డబుల్ పైన ఏంటండి ఇది? లులు మాల్ వల్ల వచ్చే 50,000 ఉద్యోగాలను ఒకటి రాస్తాడు తలమాసినాడు, ఇంకోటి రాస్తాడు. అవి వచ్చే కొన్ని వందలో అది సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు. పైగా ఇతర రాష్ట్రాల్లో ఏం చేశారు లులు మాల్ వాళ్ళు? ఆ రాష్ట్రం యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని దానికి సబ్సిడీ ఇచ్చి లేదా పెంచి దాన్ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి చేయడానికి అగ్రిమెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లా అమ్మటానికి, అంటే వేరే రాష్ట్రంలో
ఆ వ్యవసాయులకి రైతులకి లాభం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్కెట్ కింద అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి వీళ్ళు? నేను మాట్లాడిన బుస్సుమని కోపం వచ్చేది ఒక్కొక్కళ్ళకి. నేను మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఆ దేశ విదేశాలను తీసుకొని జనాలని కొనిపించడానికి ఒక షాపింగ్ మాల్, సినిమా హాల్. ఇప్పుడు ఆల్రెడీ సినిమా హాల్ 200, 300, 400, 500 దొబ్బుతున్నారు టికెట్లు. దాని నుంచి కూడా అవుతుంది కదా. మాల్ సూపర్ స్పెషాలిటీ మాల్ కాబట్టి వాళ్ళది ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో. ఏం మనం చూడలేదండి, మనం 400 ఏంటండి ఏంటి వీళ్ళు చేసేది? మాల్లో వద్దన్నారు, వద్దనం. ప్రాధాన్యత లోపిస్తుంది మీకు. ఇవాళ మిత్తల కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగాన్ని అమ్మేస్తున్నారు. ఇవాళ 1500 మందిని కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తున్నారు. గుమ్మా వ్యాపారులు కన్నారు 11,000 కోట్లు ప్యాకేజ్ పెట్టి పాతాళ్ళకి, బాకీలకి, బ్యాంకులు కట్టేసి దాన్ని సర్వాంగ సుందరంగా చేసి ఇంకో 2-3 ఏళ్ళు అమ్మేయడానికి, నరికేయడానికి ప్రయత్నిస్తాను. వస్తుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ దిక్కులేదు, మొదలు చేయండి, రిజర్వేషన్ వస్తే స్థానికులు కూడా వస్తాయంటే దాని గురించి మర్చిపోయి మిత్రోడు అంట, మార్వాడి గారి కంపెనీ అంట, ఆయన తీసుకొచ్చి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టిస్తారంట. వీళ్ళకి స్పెషల్ పోర్ట్ అంట, భూమి 3 కిలోమీటర్లు మొత్తం సముద్రం వీళ్ళకి ఇచ్చేస్తారంట, దానికి స్పెషల్ రోడ్ వేపిస్తారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-15 సంవత్సరాలు ఆర్టీఐ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మీరు కట్టే పన్నుల్లోంచి ఆ మార్వాడి కంపెనీకి వచ్చే 10-15 ఏళ్ళు దారాదత్తం చేస్తారా మీరు? 40,000 కోట్లు 90,000 కోట్లు అన్న ఎంత అయిందో ప్రభుత్వం చెప్పాలి. పైగా వాడి మైన్ కోసం మీరు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కృషి చేస్తారా? విశాఖపట్నానికి మైన్ ఇప్పించట్లేదు. సొంత మైను విశాఖ ఉక్కు ప్రజలకు ఆత్మత్యాగం ఏర్పడింది. అది కడప ఉక్కు ఫ్యాక్టరీ దిక్కులేదు. లులుమాల్ అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? లులుమాలు వచ్చేసింది, దాంట్లో 1,00,000 ఉద్యోగాలు. మా మహారాష్ట్రలో తగిలిస్తే రిఫైనరీ పెడతారంటే మా కాలుష్యం వద్ద వచ్చే ఉద్యోగాలు 2,000. ఆ 2,000లో కూడా మాకు ఇచ్చేది లేదు, మొత్తం పొల్యూషన్ వస్తుంది, ట్యాక్స్ కట్టేది పాలో బెడబెట్టి నాశనం చేస్తారంటే ఇవాళ ఆ రిఫైనరీ తీసుకొస్తాం సౌదీ అరేబియా కంపెనీతో కలిపి, ఈ ఇండియా కలిపి 5,000, 10,000 ఎకరాలు ఇవ్వండి అంటారా? ఏం మాట్లాడుతున్నారండి? ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా వస్తే 10 నుంచి 15 లక్షల మంది యువత మీలాంటి వాళ్ళు, పని మీకన్నా చిన్నవాళ్ళు, ఇవాళ వీళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారు. దమ్ము కలిజా ఉంది తెలుగువాడి దగ్గర. నన్ను తిట్టుకోండి, కానీ నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి వచ్చే రాయితీలు కనుక ఇన్సెంటివ్స్ రైట్ రాయల్గా మనకు రావాల్సింది. వాళ్ళు గుజరాత్కి తన్నుకుపోతే గద్దల్లాగా, రాబందుల్లాగా వాళ్ళు చేతకాని చావ చచ్చిన నాయకులు నిలదీయలేని వీరా 10 నుంచి 15 లక్షలు మీరు యూత్ అవుతారు, మీరు పారిశ్రామికవేత్తలు అవుతారు. మీ ఊళ్ళల్లో ఒక్కొక్కళ్ళు 10 మందికి ఇస్తే 1.5 నుంచి 1.5 మంది యువత మీ ఊళ్ళలో ఉద్యోగాలు ధైర్యంగా దమ్ముగా చేసుకునేవాళ్ళు, వలస వాళ్ళ ఇళ్ళు ఇంకొకళ్ళు రాని ముద్రలేసి అసహించుకునేవాడి పరిస్థితి రాకుండా దమ్ముగా ఉంటుందండి. దీన్ని మానేసి రాయితీలు మనకు రావాలి, రైట్ రాయల్గా విభజన హామీ, దానికి గుజరాత్ పట్టుకుపోయారు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా రాయితీలు, ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. మనం మాట్లాడితే ముగిసిన చాప్టర్ నీచ కమ్యూని బ్యాచే మాట్లాడుతున్నారు. అలాగా ముగిసిన చాప్టర్ సిగ్గు లజ్జలు లేవండి. నేను మాట్లాడుతున్నా పరుషంగా, సిగ్గు లజ్జ లేని బ్యాచ్ వెనక మళ్ళీ తోకలు ఒప్పుకుంటూ తిరుగుతున్నారా మీరు? ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి ఇంకా 2027 వరకు. అది అర్థం చేసుకోలేదు. మాట్లాడితే కులగజ్జి, మత పిచ్చి, మా జిల్లా దిక్కుమాల సంత వీళ్ళకి నేర్పించింది కొంతమంది రాజకీయ పచ్చి స్వార్థం కోసం. సినిమా సైకో ఫ్యాన్సీ, మతద్వేషం, తోటి తెలుగోడు ఆ స్టాలిన్ గారిని పట్టుకుని అసహ్యంగా మాట్లాడటం. ఆయన కొన్ని విధాలు నచ్చబడి తెలుగు భాష గురించో తమిళ గురించో మాట్లాడుతుంటే మన డీలిమిటేషన్ అంటే ఆయన విమర్శిస్తారు. సిగ్గులేదండి వీళ్ళకి? తెలుగు జాతి గురించి మాట్లాడండి, తెలుగు ప్రాంత యువత గురించి మాట్లాడండి, భవిష్యత్తు గురించి మాట్లాడండి. చావా సినిమా అయితే చూడండి, సినిమాని ప్రాణం అర్పించేద్దాం, తెలుగు దాట అంత కలెక్షన్. అది ఏం చేయాలి కలెక్షన్ అంటే? ఇక్కడే వినాయక దేవుడిని ఒక అన్నాడు, ఆయన కూడా మహమ్మద్ ఆయన తోలు ఒలిపించేసి చాలా దుర్మార్గం చేశారు. తెలుగు బిడ్డలు ఉన్నారు, త్యాగమూర్తులు ఉన్నారు. ఆయన ఏమి వాళ్ళ నాన్న మీద తిరుగుబాటు చేయాలి. వినాయక దేవుడు గోల్కొండ దగ్గర జరిగిన యుద్ధంలో, మెతుకు సీమ జరిగిన యుద్ధంలో చనిపోయిన ఒక గొప్ప చారిత్రక వ్యక్తులు ఉన్నారు. దామే సినిమా తీయండి. నా తెలుగు బిడ్డలు ఉన్నారు, 13 కోట్ల మంది తెలుగు బిడ్డలకు ఆత్మగౌరవమే సినిమా తీయండి. చేత కావట్లేదండి ఎవరికే. పొద్దున్న శాంతి భజన, వీర భజన, రాజకీయ నాయకులకి సినిమా అన్నట్లు ఇంక తప్ప ఇంకేం లేదు. కొంతమందికి అభ్యుదయ భావాలు ఉన్నారు, కానీ కొంతమంది పాత మోచెప్పుల్లాగా కొంతమంది యువకులు. ఏం చెప్పాడు శ్రీశ్రీ? చెప్తున్నా అండి, అంటే ఆ బ్యాచ్ అంటే మళ్ళీ ఫీల్ చెప్తున్నాను, ఓ బ్యాచ్ ఇది. మరికొంతమంది యువకులు ఎవరో వాళ్ళ గురించి చెప్తాను నేను.
పావన నవజీవన బృందావన నిర్మాతలు ముందు యుగ బీతలు వాళ్ళ గురించి మాట్లాడతాను నేను. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమన్లారా చావండి అన్నాడు. అంటే వయసు ముళ్ళ ఎముకలు కుళ్ళి అంటే ఆలోచన కుళ్ళిపోయినాడు. 24 గంటలు కులగజ్జి పొంగి మాట్లాడేవాడు, మత పెచ్చి గురించి మాట్లాడేవాడు. 2019 మేము ఉధృత ఉద్యమం చేసిన మీడియా చూపించకపోతే మామూలు పట్టుకుని తిట్టేవాడు. వీళ్ళ నాయకులు కాళ్ళు కడిగేవాళ్ళు. కొంచెం ఆత్మ గురించి కానీ యువత గురించి మాట్లాడండి. వాళ్ళ రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల గురించి బాధగా చెప్తున్నాను. ఫోకస్ డైవర్షన్ అయిపోతుంది. తమ ఆత్మగౌరవం గురించి మాట్లాడమంటున్నాను. అద్భుతమైన యువకులు ఉన్నారండి. ఏదో వాళ్ళ దీంట్లో అటు ఇటు మాట్లాడతారు కానీ అద్భుతమైన యువకులు ఉన్నారు. అద్భుతమైన మేధోకు సంపత్తి ఉంది మన దగ్గర. మంచి కోసం అభ్యుదేవ బావులు ఉన్నారు. 60-70 ఎలాంటి ఉద్యమాలు జరిగాయండి. మూఢనమ్మకాలు అసహించుకునేవారు. ఇవాళ నల్ల కుక్కకి తెల్ల చపాతీ చక్కగా చేయించి పెడితే మీకు అదృష్టం కలిసి వస్తుందంటే 30 లక్షలు వ్యూస్ అండి. నవ్వుతారేంటి? నిజమండి. మీరు నా నెట్లో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. దిక్కుమాలి చెప్తే మీరు నవ్వుతారు. ఈ భావంలోకి వెళ్ళిపోయి 30 లక్షలు వ్యూస్ మనం మాట్లాడుతున్నాం. తెల్ల కుక్కకి ఏదో చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కుక్కలు, పిల్లులు, నల్లు, అదే మనుషులు. అర్ధరాత్రి కాలు పై పెట్టి పడుకోండి, ఈ చెయ్యి ఇటు పెట్టి పట్టుకోండి, మీకు రొద్దు అదృష్ట దేవత కలిసి వస్తుంది. లేకపోతే మీరేమో భర్త యొక్క కడ్రాయర్ మీరు భార్య ఒత్తుకటం మొట్టమొదటి కర్తవ్యం అనగానే 50 లక్షల మంది వ్యూస్. నవ్వుతారని నెట్లో కొట్టి చూసుకోండి. గూగుల్ తల్లి వికీ నానందగా మిమ్మల్ని అడిగి చెప్తుంది కదా. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అభ్యుదయ భావాలు ఉన్న ఒకనాటి యువత గేట్ మీటింగ్స్ జరిగాయి. స్కూల్లో కాకపోయినా కాలేజీల్లో కానీ ఏమైపోయిన వాళ్ళు గేట్ మీటింగ్ కాదు, సిగరెట్ మీటింగ్లు, మందు షాపుల్లో మీటింగ్లు, డ్రగ్స్ దందాలు, దిక్కుమాలిన సన్నాసి బ్యాచ్గా తయారు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు మిగతా వాళ్ళకి వ్యవస్థ దాని గురించి మాట్లాడుకుంటూ రెచ్చగొట్టేస్తున్నారు. వాళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళని తిట్టుకుంటాం. సార్ ఒకటి సార్, నేను ప్రత్యేక హోదా, విభజన హామీలు మీరు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడలేదు అంటే నేను చూస్తున్నాను. మీతో నాకు ఎన్ని రోజుల నుంచి పరిచయం. పోలవరం గురించి పోలవరం కూడా నేను జేడి లక్ష్మీనారాయణ గారు, వి శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అంతా కలిపాం. నేను విజయవాడలో మీటింగ్ పెట్టాం, మొన్న తిరుపతిలో పెట్టాం, గుంటూరులో పెట్టాం. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. ఇంకేం చేయలేం కదండి. అక్కడి నుంచి విశాఖపట్నంలో పెట్టాం. అన్యాయం జరిగింది, సర్వనాశనం చేశారు. పోలవరం డెటస్ట్రాజీ పోటీ చేశారు. నోరు నెత్తి నోరు మొత్తుకుని మీడియా 99% బహిష్కరించింది. నేనేం తప్పు చేశాను అంటే మిగతా రాజకీయ మీడియా కాదని నేను ఏమన్నా మీడియా లేకపోయినా మేము చేసుకుంటూ వెళ్తున్న అవసరం అన్నారు. ఏం తప్పు చేశాను బహిష్కరించి? ఏమన్నా చెప్పులు తీసుకుని కొట్టానా? ఏ నాయకుడు నన్ను బూతులు తిట్టానా? ఎవరు వాళ్ళ భార్యను తిట్టా? వాళ్ళు గౌరవిస్తానే. అందరినీ పాత్రికేయులను కూడా గౌరవిస్తాను. అవన్నీ మీరు చేయలేదు కాబట్టి పిలవలేదు. అందరినీ అంటలేదు. 5% చూపించారు వాళ్ళు. ధన్యవాదాలు ఎవరైనా కానీ. అది ఏంటంటే సమాజాన్ని దారి తప్పిస్తుంది. అంటే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రత్యేక హోదా ఇదంతా ముగిసిన అధ్యాయమే అని భావించాల్సి వస్తుందా? ఆంధ్రప్రదేశ్ యువత మరణ శాసనం అవుతుంది. నిజమా? అసలు అవుతుందా అని నేను చెప్తున్నానండి. ఇవాళ కాదండి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తాము అధికారంలోకి వస్తే పెట్టబోయే మొదటి సంతకం డిక్లేర్ చేసింది. అవును. జస్ట్ వాళ్ళకి ఇంకో 50 సీట్లు పెరుగుంటే చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ మోడీ గారు ఆదాని గారి పార్టీ షెడ్కి వెళ్ళి ఉండేది. ఒరిజినల్ బీజేపీ వచ్చింది. నా గౌరవం ఉంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి గారు, జానకృష్ణ, సికింద్రాబాద్ గారు, విజయరాజసిందే గారు, వాజ్పేయి గారు ఉన్న ఆ పార్టీ అంటే గౌరవం. ఇది ఆదాని గారి పార్టీ కదండి. ఈ షెడ్కి వెళ్ళి ఉండేది. రాష్ట్రానికి న్యాయం జరిగేది. కళ్ళ ముందు కనపడేదాన్ని కాలుతో తన్నుకున్నారండి. వెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీని మద్దతిచ్చి ఆంధ్రప్రదేశ్ యువత బాగుపడేది. లక్షల కోట్లు చెప్పారు కదా. మేము మిగతా వాళ్ళు ప్రజల దృష్టిలో ఇలా కావాలని పాడు చేస్తున్నారు. మాట్లాడి ప్రజల్లో ఆలోచన వచ్చి మనకు కూడా రావాలి కదా, మనకు కూడా ఒరిజినల్ ఈ దిక్కుమాల మార్వాడి కంపెనీలు లేకపోతే వాళ్ళకి అడ్డగిచ్చే రైతులు మనం కూడా ఇండస్ట్రియలిస్ట్ అవుతాను వచ్చేటప్పటికి, రే ఆడి మనం తిట్టాడు రా, మన వాసుని ఇది తిట్టాడు రా, అది జరిగిందిరా, మన కులాన్ని తిట్టాడు రా, మన మతాన్ని తిట్టాడు రా, ఆ సినిమా వచ్చిందిరా, ఈ సినిమా బాగుందిరా, మన హీరోకి కాలు గోరికి పైనుంచి బ్రహ్మాండం స్పూప్ ఉంది కదా, పేటకి దుగ్గుతాడు, దుగ్గితే కాలికి ఎంత గీరుకుందిరా, ఓ ఓ ఓ ఏందండి పచ్చళ్ళు సార్. ఆ పచ్చళ్ళ మీద ట్రోలింగ్. రాష్ట్ర హక్కుల కంటే ఆ పచ్చళ్ళ మీద అనుకూలంగా 1,00,000 మంది, వ్యతిరేకంగానేమో ఒక 5,000 మంది ట్రోలింగ్స్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మీరు కూడా పడ్డారు ఆ మధ్యన. ఎందుకనో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కొత్త కోణం ఏమీ లేనప్పుడు అది తీసుకొస్తారు. ఏందండి వాళ్ళు చూడలేక చచ్చిపోతున్నాం. ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారు అంటే కంపెనీని పొద్దున్న లేస్తే మేజర్ టీవీల్లో కూడా నేను వాళ్ళదేం తప్పట్టను, వాళ్ళ విషయం వాళ్ళు చూపించుకుంటున్నారు. ఆప్యాయత, అనురాగాలు తెలియని వీళ్ళకేమైందండి? ఇంక సబ్జెక్ట్ లేదా? కొత్త కోణాలు వచ్చిన ఏంటండి? కోణాలు ఏంటి? అబ్సల్యూట్లీ రాంగ్ అండి, తప్పండి.